PW3 ఉషా కుమారి, ఉషా కుమారి మీరేనా? నేనేనండి. మీరేం చేస్తుంటారు? ఆ బాబున్న ఫ్లాట్లో నేను పనిచేస్తున్నానండి. ఆ బాబు ఫ్లాట్లోనా? మీ ఆ బాబు ఫ్లాట్ నుంచి అనుష బయటికి వెళ్ళడం మీరు చూసారా? చూశాను. ఆ విషయాన్ని వివరంగా చెప్తారా? నేను అన్ని పనులు కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఇంటి పని పూర్తి చేసుకుని లిఫ్ట్లో కిందకి వస్తూ ఉన్నాను. అప్పుడే ఆ బాబు ఫ్లాట్ నుంచి అమ్మాయి రావడం నేను చూశాను. గుమ్మం దగ్గర ఆ అమ్మాయి బాబుని కౌగులించుకుని వస్తానని చెప్పింది. లిఫ్ట్లో ఆ అమ్మాయి నాతోనే వచ్చింది. లిఫ్ట్ కిందకు వచ్చేంత వరకు ఆ అమ్మాయి లిఫ్ట్ లో ఏడుస్తూ కనిపించిందా? చెప్పండి. అదేమీ లేదు, సంతోషంగానే ఉంది. కానీ పోలీసులు వచ్చి అడిగినప్పుడు మీరు ఇలా చెప్పలేదే. తను లిఫ్ట్ లో ఏడుస్తూ కనిపించినట్టు చెప్పారు. అలా చెప్పమని పోలీస్ వాళ్ళు నాతో చెప్పారు. గడప దగ్గర అబ్బాయిని అనుష కౌగులించుకున్నట్టు మీరు చెప్పారు కదా, కానీ అది స్టేట్మెంట్ లో లేదే. పోలీసులు అది మీకు నేర్పించలేదా? పోలీసుల దగ్గర ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయి ఉంటాను. సరే, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ రోజు పొద్దున మీరు చూసినప్పుడు ఆ అమ్మాయి ఈ డ్రెస్సే వేసుకుందా? ఈ డ్రెస్సే. ఈ డ్రెస్ లో అమ్మాయి చాలా అందంగా కనిపించింది. మీరు తనతో లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ చిరిగిపోయినట్టు గానీ లేదా బటన్స్ ఊడిపోయినట్టు గానీ కనిపించాయా? నేను చూడలేదే. చూడలేదని ఎలా అంటున్నారు? మీరు గమనించలేదా లేదా డ్రెస్ చిరగలేదు అంటున్నారా? నాకు చాలా బాగా గుర్తుంది, ఈ డ్రెస్ చిరగలేదు. యువర్ ఆనర్, గౌతమ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అనుష వేసుకున్న డ్రెస్ చిరిగి లేదు, బటన్స్ ఊడిపోలేదు అని ఈ ఎవిడెన్స్ ద్వారా మీకు ప్రూవ్ చేస్తాను. ఏం జరుగుంటుందో నేను చెప్తాను. కేసుని బలపరచడం కోసం ఆవిడే డ్రెస్ ని చింపుకుని బటన్లని పీకేసుకున్నారు. యువర్ ఆనర్, విక్టిమ్ వాంగ్మూలానికి మీరు ముఖ్యత్వం ఇవ్వాలి. ఆ వాంగ్మూలంలో నిజము, విశ్వాసము ఉంటే మాత్రమే. బట్ హియర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఇస్ నాట్ రిలయబుల్ అండ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాంట్రడిక్టింగ్ గా ఉండడం వల్ల కోర్టు దీన్ని బాగా విచారించి నా క్లయింట్ ని అక్విట్ చేయాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఐ వాంట్ టు రీ-ఎగ్జామిన్ ద విట్నెస్. నో యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ కి ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో విట్నెస్ చెప్పిన విషయాల్లో కొంచెం క్లారిటీ కావాలి. మే కైండ్లీ అలౌ మీ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్. ఉషా గారు, ఈ డ్రెస్ మీకు గుర్తుందా? ఆ రోజు ఈ షాల్ ని గమనించారా? నాకు బాగా గుర్తుంది. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఆ రోజు ఈ షాల్ ని గమనించారా లేదా? గమనించానండి. సాధారణంగా ఒక డ్రెస్ చినిగిపోయి ఉంటే ఏ అమ్మాయి అయినా సరే షాల్ తో దాన్ని కప్పేసుకుంటుంది. అలాంటప్పుడు చినిగిపోయిన డ్రెస్ ని మీరు చూసుండే అవకాశం లేదు, కరెక్టా? మీరు కోర్టుకి రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్. మీరు కోర్టులో చెప్పే ప్రతి అక్షరానికి అంతెందుకు మీరు ఊ అన్నా కూడా దాన్ని నోట్ చేస్తూ ఉంటారు. ఆ విషయం మీకు తెలుసా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. కోర్టులో ప్రతి విషయానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కోర్టులో ఎలా మాట్లాడాలి, అడిగిన ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి, ఇలాంటివన్నీ మేడం మీకు చెప్పి తీసుకురాలేదా? చెప్పే తీసుకొచ్చారు. డిఫెన్స్ సాక్ష్యం దగ్గరికి వెళ్ళి తనకన్నీ నేర్పించి తీసుకొచ్చారు యువర్ ఆనర్. అంటే మీకు ఇంతవరకు డిఫెన్స్ నేర్పించేదే మీరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారా? మరో ఏంటిది? సాక్షిని తీసుకొచ్చి వాళ్ళు ఏం చెప్పినా అది చెల్లుతుందని అనుకుంటున్నావా? ఇది కోర్టు. గుమ్మడికాయని అన్నంలో దాచేద్దాం అనుకున్నావా? డిఫెన్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. దిస్ విట్నెస్ మే బి డిక్లేర్డ్ హాస్టైల్ యువర్ ఆనర్. నా క్లయింట్కి ఎలాగైనా సరే న్యాయం జరగాలని నేను పోరాడుతుంటే డిఫెన్స్ నకిలీ సాక్ష్యం తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 11 పెట్టుకుందామా? ఎస్ యువర్ ఆనర్. నో యువర్ ఆనర్. ఏమైంది? నకిలీ సాక్షిని తీసుకురావడానికి ఈ టైం సరిపోదా? మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. ఇద్దరు కలిసే కదా ఉంటున్నారు. నేను మర్చిపోయాను యువర్ ఆనర్. ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 15న జరుగుతుంది.
సార్, వీలైనంత త్వరగా సేరాన్ని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవిడెన్స్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందు ఎలా మాట్లాడాలో నేను నేర్పించాలి. ఉండండి, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. సార్, గౌతమ్కి ఎన్నేళ్ళు శిక్ష పడే ఛాన్స్ ఉంది? 10 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష. ఇట్ డిపెండ్స్. ఈ కేసుని మనం వాపస్ తీసుకోగలమా? ఇలాంటి కేసులో వాపస్ తీసుకోవడం కుదరదు. సడన్ గా ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. కేసు, కోర్టు. కానీ నీ ఐడెంటిటీ ఎలాగో బయటికి రాదుగా, మరేంటి? నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను స్వయంగా చూస్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు చేసేది మామూలు విషయం కాదు. మిగతా వాళ్ళు ఇలా చేయడానికి భయపడతారు. సేరా ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పింది. గౌతమ్, సేరా మనకి ఫేవరబుల్ గా చెప్పకపోతే కేసు మన చేజారిపోతుంది. ఐ వాంట్ యూ టు టాక్ టు హర్. నేనేం చెప్పినా తను వినదు. సేరా నీ ఫ్రెండే కదా, జరిగిందంతా తనకి ఓపెన్ గా చెప్పు. నీ ఫ్రెండ్ సేరాని కన్విన్స్ చేయాలని వాడివి మిగతా వారిని ఎలా కన్విన్స్ చేస్తా? అందులో మరో సమస్య ఉంది. ఏంట ప్రాబ్లం? నా మొహం చూసి మాట్లాడు గౌతమ్. ముందా ప్రాబ్లం ఏంటో చెప్పు. అన్ని మీతో చెప్పి తీరాలా ఏంటి? చెప్పాలి, చెప్పే తీరాలి. ఇప్పుడు నిన్ను కాపాడేది నేను మాత్రమే, మర్చిపోవద్దు. ఏంటి చెప్పలేకపోతున్నావా? ఇప్పుడు చెప్పు. అనుష నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు ముందే తెలుసు. సేరాతో ఈ విషయం గురించి డిస్కస్ చేసావా? తనే నాతో ఈ విషయం చెప్పింది. కానీ ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోలేదు. నేనెవరిని చీట్ చేయలేదు. నన్ను చేసావు కదా. అనుష నాతో క్లోజ్గా ఉండడం చూసి ఆనందించాను. కానీ ఇదంతా ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఆ రోజు రాత్రి జరిగిన దానికి నేను ఎలాంటి ప్లాన్ వేయలేదు. ఇట్ వాస్ మ్యూచువల్. ప్లీజ్ నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు, కోర్టు. తనని పెళ్లి చేసుకుంటే ఈ సమస్య తీరుతుందా? ఛాన్సే లేదు. నన్ను ఎలాగైనా కాపాడండి. కావాలంటే తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు. అనుషానే కాదు, ఇంకెవరూ నిన్ను కాపాడలేరు. అసలు నువ్వు చేసిన తప్పుకి ఎవరూ నేను క్షమించలేరు. నువ్వు ఆ సేరతో మాట్లాడు. ఈ కన్నీళ్ళు తన దగ్గరికి వెళ్ళి కార్చు. ఇప్పుడు నీ జీవితం తన చేతిలో ఉంది. తను నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు ముందే తెలుసు. ఒకవేళ నువ్వు ఈ కేసులో గెలిస్తే మన పాత ఆఫీస్ రూమ్ ఖాళీగానే ఉంది కదా. నేను ఈ ప్రాసిక్యూటర్ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తాను.